రాజకీయాల్లో ఒక సామెత ఉంది. గెలవడం ఒక ఎత్తయితే, గెలిచిన తర్వాత తన ఉనికిని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో జనసేన ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ అయ్యారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. రాజకీయ చరిత్రను ఒకసారి గమనిస్తే పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా కాలక్రమేణా తన సొంత గుర్తింపును కోల్పోతుంది. దీనినే పొలిటికల్ లాంగ్వేజ్‌లో జూనియర్ పార్ట్నర్ సిండ్రోమ్ అంటారు. అంటే పెద్ద పార్టీ మన ఓట్లను, మన ఉనికిని మెల్లగా తినేస్తుంది. మరి ఈ పొత్తుల సుడిగుండంలో పడకుండా 2029 నాటికి కింగ్ మేకర్ స్థానం నుండి కింగు స్థానానికి ఎదగడానికి పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటి? ఆయన వేస్తున్న ఆ క్లాస్ అండ్ మాస్ 3 స్టెప్ స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటి వరకు కొనసాగుతుంది? అసలు ఈ కూటమి ఫ్యూచర్ ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి వేస్తున్న ఆ తెలివైన ప్లాన్స్ ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వగలరా అనే విషయాలపై చాలా డీప్ గా మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. కూటమి ప్రభుత్వంలో ఒక పెద్ద రిస్క్ ఉంది. రేపొద్దున ఏ మంచి పని జరిగినా దాని క్రెడిట్ అంతా సీఎం సీట్లో ఉన్న చంద్రబాబు గారి ఖాతాలోకే వెళ్తుంది. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారి కౌంటర్ ఏంటో తెలుసా? ఆయన ఎంచుకున్న శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి. ఈ 2 శాఖల పవర్ ఏంటో సిటీల్లో ఉండే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ గ్రామాల్లో ఉండే వాళ్ళకి తెలుసు. చంద్రబాబు గారు అమరావతి, ఐటీ, ఇండస్ట్రీస్ అంటూ మ్యాక్రో పాలిటిక్స్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్ గా రూట్ లెవెల్లో మైక్రో పాలిటిక్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 70% కంటే ఎక్కువగా ఓట్లు పల్లెటూరులోనే ఉన్నాయి. ఒక ఊరిలో రోడ్డు పడినా, డ్రైనేజీ బాగున్నా, ఉపాధి హామీ డబ్బులు వచ్చినా అది నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోకి వెళ్తుంది. ఇక ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం సంగతి చూద్దాం. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంలో చూడడం లేదు. దాన్ని జనసేన పాలిస్తే ఏపీ ఎలా ఉంటుందో చూపించే ఒక ల్యాబొరేటరీ లేదా ఒక మోడల్ గా మారుస్తున్నారు. రేపు 2029లో నాకు పవర్ ఇస్తే మీ నియోజకవర్గం కూడా పిఠాపురం లాగే డెవలప్ అవుతుందని చూపించడానికి ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు మరియు గ్రామీణ ఓటర్లలో పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త అన్బ్రేకబుల్ ఓటు బ్యాంకును రెడీ చేసుకుంటున్నారు. ఇది తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే మొదటి అడుగు. గతంలో జనసేనపై ఉన్న అతిపెద్ద నెగటివిటీ ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఉంది కానీ గ్రౌండ్ లో క్యాడర్ లేదు, బూత్ కమిటీలు లేవు అని. కేవలం గ్లామర్ నమ్ముకుంటే రాజకీయాల్లో 1-2 ఎన్నికల కంటే ఎక్కువ నిలబడలేరు. సినిమా ఇమేజ్ అనేది ఎలక్షన్ రోజు ఓటుగా మారాలంటే వెనుక ఒక ఆర్గనైజ్డ్ మిషన్ ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా అదే మిషన్ ను తయారు చేస్తున్నారు. జనసేన లోకల్ లీడర్లకి క్షేత్రస్థాయిలో పనులు చేసే స్కోప్ దొరికింది. సర్పంచులు, క్లస్టర్ ఇన్ఛార్జీలను యాక్టివ్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఒక రూల్ ఉంది. ఏ లీడర్ అయినా పార్టీలో ఎప్పుడు ఉంటాడు? తన క్యాడర్ కి పనులు చేయించి తను పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే. దీనికి తోడు జనసేన ఇప్పుడు టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటుంది. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో కార్యకర్తకు ఇబ్బంది వస్తే పార్టీ ఆఫీస్లోని వార్ రూమ్ కి వెంటనే సమాచారం వెళ్లేలా సిస్టమ్ సెట్ అవుతున్నాయి. 2024లో కేవలం 21 సీట్లలో పోటీ చేసిన జనసేన 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క బూత్ లో ఒక స్ట్రాంగ్ అండ్ ట్రైన్డ్ సైన్యాన్ని నిలబెట్టేలా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఇది పైకి కనిపించని ఒక నిశ్శబ్ద విప్లవం. ఇక మూడో స్టెప్ పవన్ కళ్యాణ్ గారి అసలైన పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. దీనినే ది సాఫ్ట్ పివోట్ అంటారు. కూటమి ధర్మం ప్రకారం 2027 లేదా 2028 వరకు అంతా ప్రశాంతంగానే సాగుతుంది. కానీ 2029 ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ సీన్ మారుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఒక జూనియర్ పార్ట్నర్ గానే ఉండిపోవడానికి రాజకీయం చేయడం లేదు కదా. మరి కూటమిలో ఉంటూనే తన గ్రాఫ్ ని పెంచుకోవడానికి ఆయన వాడుతున్న వెపన్ ఏంటో తెలుసా? ఐడియాలజీ, భావజాలం. పవన్ కళ్యాణ్ గారు తనను తను ఒక పర్టికులర్ కమ్యూనిటీకి లీడర్ గా ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకోవడం లేదు. ఆయన చాలా తెలివిగా సామాజిక న్యాయం మరియు సనాతన ధర్మం అనే ఒక డెడ్లీ కాంబినేషన్ ని స్క్రీన్ మీదకి తెచ్చారు. ఒకవైపు చిగువెర స్ఫూర్తితో బడుగు వర్గాల గురించి మాట్లాడుతూనే మరోవైపు ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఈ రేంజ్ బ్యాలెన్సింగ్ ఇండియన్ పాలిటిక్స్ లో చాలా రేర్. అంతేకాదు ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రశ్నించే ఆ క్వశ్చనింగ్ పవర్ మార్కును ఆయన పూర్తిగా వదిలేలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కానీ ఫస్ట్ ప్రజల పక్షాన నిలబడతాం అనే ఇమేజ్ ను ఆయన మెయింటైన్ చేస్తున్నారు. 2028 నాటికి ఈ ఐడియాలజీతో జనసేన తనకంటూ ఒక సపరేట్ అండ్ పవర్ఫుల్ వాయిస్ ను క్రియేట్ చేసుకొని ప్రజల ముందుకు కొన్ని యూనిక్
యూనిక్ డిమాండ్‌లను తెస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టెప్ ఏపీ పాలిటిక్స్‌ని కంప్లీట్‌గా షేక్ చేస్తుంది. ఇక ఎవరికీ పెద్దగా తట్టని, ఎక్కడ చర్చకు రాని ఒక సీక్రెట్ ఎక్స్ ఫ్యాక్టర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే ది ఫైనాన్షియల్ అండ్ గ్లోబల్ బ్లూ ప్రింట్. 2024లో గెలవడానికి కూటమి అండ ఉండొచ్చు కానీ, 2029 నాటికి జనసేన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడాలంటే కేవలం క్యాడర్, ఐడియాలజీ ఉంటే సరిపోదు. భారీ స్థాయిలో ఎలక్షన్స్ వార్ చెస్ట్ అంటే ఫైనాన్షియల్ పవర్ కావాలి. ఒకప్పుడు జనసేనకు ఫండ్స్ ఇస్తే ఏమవుతుందని భయపడిన వాళ్ళే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైల్ చూసి నమ్మకం పెంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, ఆయన ఆఫీసర్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఎన్ఆర్ఐలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా జనసేన సపోర్ట్ ఉంటే ఎలాంటి కరప్షన్ లేకుండా పనులు అవుతాయనే కాన్ఫిడెన్స్ ఆయన క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల 2029 నాటికి జనసేనకు ఏ లోటు ఉండదు. ఒకవైపు ఫైనాన్షియల్‌గా పార్టీని స్ట్రాంగ్ చేస్తూనే, మరోవైపు చాలా సైలెంట్‌గా తన ఓటు బ్యాంకును ఎక్స్‌పాండ్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇండియన్ పాలిటిక్స్‌లో కులం అనేది చేదు నిజం. పవన్ కళ్యాణ్ గారికి ఒక వర్గం బలంగా అండగా నిలబడిందనేది వాస్తవం. కానీ ఒకే వర్గంతో ఏ పార్టీ అయినా అధికారంలోకి రాలేదు. ఇక్కడే ఆయన వ్యూహం మార్చారు. సరిగ్గా గమనిస్తే ఆయన స్పీచ్‌లో కులాల ప్రస్తావన కంటే యువత, మహిళలు మరియు రైతులు అనే క్లాస్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన కోర్ ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయకుండానే బీసీలు, దళితులు మరియు న్యూట్రల్ ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకునేలా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. ఈ సైలెంట్ సోషల్ ఇంజినీరింగ్ 2029 నాటికి జనసేనకు ఒక క్లాస్ బేస్డ్ పార్టీ నుండి ఒక మాస్ అప్పీల్ ఉన్న పార్టీగా మారుస్తుంది. భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొనే అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం లేదా వాళ్ళ టార్గెట్ అవ్వడం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ వేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సౌత్ ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది నమ్మకమైన మిత్రుల్లో పవన్ ఒకరు. మోదీ గారికి అండ్ అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న విశ్వాసం చాలా స్పెషల్. రేపు 2029 నాటికి ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురైనా, ఈక్వేషన్స్ ఎలా మారినా జాతీయ నాయకత్వం జనసేన వెనుక ఒక రక్షణ కవచంలో నిలబడేలా ఆయన తన రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఎన్డీఏ మీటింగ్స్ లో పవన్ కళ్యాణ్ కి దక్కుతున్న ప్రయారిటీ చూస్తే కేంద్రం జనసేనను ఎంత సీరియస్ గా తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆవేశం, అగ్రెషన్. కానీ ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడ తొందరపాటు వ్యాఖ్యలు లేవు. అధికారులకు పూర్తి గౌరవం ఇస్తూ, ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ గవర్నెన్స్ మీద పట్టు సాధిస్తున్నారు. ప్రజలు ఎప్పుడైనా సరే ఒక నాయకుడిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఇంకోలా చూస్తారు. పవన్ కళ్యాణ్ కి పరిపాలన చేత కాదు అన్న వాళ్ళ నోళ్లు మూయిస్తూ ఆయన బ్రాండ్ అడ్మినిస్ట్రేటర్ గా మారుతున్నారు. ఎలక్షన్స్ గెలవాలంటే కేవలం ఆవేశం ఉంటే సరిపోదు. అడ్మినిస్ట్రేషన్ పై గ్రిప్ ఉండాలి. ఆ పరిపాలన దక్షతను ఆయన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రూవ్ చేసుకుంటున్నారు. కింగ్ మేకర్ అవ్వడం ఒకెత్తు, కానీ ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తనని నమ్మిన జనాన్ని పెట్టుబడిగా పెట్టి ఎన్నో అవమానాలు భరించి ఒక ప్రాంతీయ పార్టీని కింగ్ స్థానానికి తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. దానికి అసాధారణమైన ఓపిక, వ్యూహం, టైమింగ్ చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న ఈ స్ట్రాటజీస్ చూస్తుంటే ఆయన ఇప్పుడు పాలిటిక్స్ ఆడట్లేదు, పాలిటిక్స్ ని శాసిస్తున్నారని అర్థమవుతుంది. మరి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యి 2029 నాటికి ఆయన డైరెక్ట్ సీఎం రేస్ లోకి వస్తారా, లేదా మళ్ళీ జూనియర్ పార్ట్నర్ గానే కూటమిలో కొనసాగుతారా? మొత్తానికి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.